హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, స్టార్ హీరో కమల్ హాసన్ ఒక వివాదంలో అయితే చిక్కుకున్నారు. అంటే రీసెంట్ గా తను చేసిన కొన్ని కామెంట్స్ తమిళం నుంచి కన్నడ పుట్టిందని చెప్పేసి కామెంట్స్ చేశారు. ఇప్పుడు కర్ణాటకలో ఇతని పైన పెద్ద ఎత్తున నిరసనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. సో ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పట్ల తీవ్ర స్థాయిలో అతని మీద విమర్శలు కూడా ఎదుర్కొంటున్నాడు. అసలు ఏంటి వివాదము? నిజంగా తమిళం నుంచి కన్నడ పుట్టిందా? దీనికి సంబంధించిన వివరాలు ఏంటి సార్? కమల్ హాసన్ ఆయన ప్రముఖ యాక్టరు, సీనియర్ స్టారు. దాంతోపాటు మక్కల్ నీతి మయ్యం అనే ఒక పార్టీని కూడా స్థాపించాడు. ఆయన ఇప్పుడు డిఎంకే తరపున రాజ్యసభకు కూడా వెళ్తున్నాడు. ఎందుకంటే రాజ్యసభకి 4 డిఎంకే నుంచి వెళ్ళే అవకాశం ఉంది జూన్లో. అందులో ఈయన్ని కూడా ఒకరిని పంపిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో తగ్ లైఫ్లో ఆయన యాక్ట్ చేశాడు. మణిరత్నం చాలా కాలం తర్వాత డైరెక్ట్ చేసిన సినిమాలు ఈయన, సింబు వీళ్ళిద్దరు ప్రధాన పాత్రలుగా చేశారు. సో ఈ తగ్ లైఫ్కి సంబంధించిన ఒక ఫంక్షన్ మొన్న జరిగినప్పుడు దానికి గెస్ట్గా శివరాజకుమార్ హాజరయ్యాడు. సో అందులో ఈయన మాట్లాడుతూ తమిళ్ని ఉయిరే ఉరవే తమిళ్ అని ఒక డ్రామాటిక్గా చెప్పాడు. సో ఉయిరే ఉరవే తమిళ్ అంటే ఉయిరే అంటే ప్రాణం, ఉరవే అంటే బంధం. తమిళ్ అంటే నా ప్రాణం, నా బంధం తమిళ్ అని చెప్పాడు. ఆ కాంటెక్స్ట్లో శివరాజ్ కుమార్ని చూపించి ఈయన కూడా నా కుటుంబమే, పక్క రాష్ట్రంలో ఉన్న నా కుటుంబమే ఆయన అన్నాడు. ఎందుకంటే కన్నడ తమిళ్ నుంచి వచ్చిందే కదా అని కూడా అన్నాడు. ఈ మాట ఇప్పుడు పెద్ద ఎత్తున అంటే కన్నడ తమిళ్ నుంచి పుట్టిందే కాబట్టి మనమంతా ఒకటే అనేది ఆయన ఉద్దేశం. అలాగే మాట్లాడాడు. ఇక్కడ ఏంటంటే ఇది ఫ్లేరప్ అయిపోయింది కర్ణాటకలో. ఎందుకంటే తమిళ్ నుంచి కన్నడ పుట్టడం ఏంటి అంటే కన్నడ తక్కువ భాష, తమిళ్ ఎక్కువ భాష, తమిళ్ నుంచే పుట్టిందా కన్నడ అని ఒక కోపం, ఆగ్రహం అనేది కర్ణాటక రాష్ట్రం అంతా కూడా అక్రాస్ ద పార్టీస్, అన్ని పార్టీస్ కూడా. సిద్ధరామయ్య పాపం కమల్ హాసన్కి మన భాష చరిత్ర తెలీదు, అందుకే ఇలా మాట్లాడాడని సిద్ధరామయ్య అన్నాడు. తర్వాత బివై విజయేంద్ర, బీజేపీ కర్ణాటక స్టేట్ ప్రెసిడెంట్, ఆయన తీవ్రంగా మాట్లాడి ఇది ఫ్యాక్చువల్గా తప్పు, తమిళ్ నుంచి కన్నడ పుట్టలేదు, అలాగే కల్చరల్గా కూడా ఇది ఘోరం, ఒక భాషని కించపరిచి ఒక సంస్కృతిని కించపరిచే విధంగా కమల్ హాసన్ మాట్లాడాడు, క్షమాపణ చెప్పాలని ఆయన అన్నాడు. అట్లాగే రిజ్వాన్ అర్షాద్ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా మాట్లాడాడు. అట్లాగే అక్కడ కర్ణాటక రక్షణ వేదిక అని చాలా బలమైన ఆర్గనైజేషన్ అది. కర్ణాటక లింగ్విస్టిక్ నేషనలిజం మీద వాళ్ళు పోరాడుతుంటారు. సో దానికి సంబంధించిన నారాయణ గౌడ ఫ్యాక్షన్ అంటారు. దాంట్లో 2 గ్రూపులు ఉంటాయి. ఈ నారాయణ గౌడ ఫ్యాక్షను రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలిపించారు. ఇతని దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం, కమల్ హాసన్ సినిమాని బ్యాన్ చేయాలని కూడా డిమాండ్ వచ్చింది. ఇప్పుడు ఈరోజు కర్ణాటక ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈరోజు సమావేశం అవుతుంది. ఈ సమావేశంలో ఈ తగ్ లైఫ్ని బ్యాన్ చేయాలా లేదనేది డిసైడ్ చేస్తారు. సో ఈ లోపల ఆయన సారీ చెప్తాడేమనుకుంటే ఆయన తిరువనంతపురంలో నిన్న మాట్లాడాడు. నేను లవ్ అనేది సారీ చెప్పదు, నేను ప్రేమతో అన్న మాట అది, ప్రేమ సారీ చెప్పాల్సిన అవసరం లేదు, ప్రేమ క్షమాపణ చెప్పదు అని మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో నేను అది ప్రేమతో అన్నాను తప్ప అది భాషకు సంబంధించి నేను ఎక్స్పర్ట్ని కాదు, అదంతా లింగ్విస్టులకి వదిలేద్దాం, మనం అంతా ఫ్రెండ్లీగా ఉందాం అనేది ఆయన మాట్లాడాడు. కానీ ఆయన తమిళ్ నుంచి కన్నడ వచ్చింది అన్న స్టేట్మెంట్ని అయితే వెనక్కి తీసుకోలేదు. దానికే కట్టుబడి ఉన్నట్టుగా అది ప్రేమ అని చెప్తున్నాడు. ప్రేమ అన్నప్పుడు కూడా ఒక భాష నుంచి ఇంకొక భాష పుట్టింది అని ఎలా దానికి ఏదైనా బేస్ ఉండి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఓకే. మామూలుగా ఏంటంటే భాషా శాస్త్రజ్ఞులు, నా పర్సనల్గా చెప్పాలంటే నాకు తమిళ్ బాగొచ్చు, కన్నడ బాగొచ్చు. నేను తమిళ్ నుంచి 10 స్టోరీస్ ఆ మధ్య ట్రాన్స్లేట్ చేశాను. ఇప్పుడు ఒక నవల్ చేస్తున్నాను. కన్నడ నుంచి నేను 10th century వడ్డరాధన్ అని ఒక టెక్స్ట్ ఉంది, ఫస్ట్ ప్రోజ్ టెక్స్ట్ ఇన్ కన్నడ. అందులో 15 స్టోరీస్ ఉంటే నేను 8 చేశాను. అలాగే వచనాలని 10th, 12th century యునిక్ లిటరేచర్ టు కన్నడ, అందులో నేను 108 వచనాలని శివారెడ్డి గారితో కలిసి చేశాను. ఈ 2 కూడా సాహిత్య అకాడమీ పబ్లిష్ చేశాయి. రెండోది మా విలేజ్ తమిళనాడుకి 8 kilometers బార్డరు. బైలింగ్వల్ కల్చర్ మా విలేజ్లో ఉంటుంది. తమిళ పదాలు చాలా విచ్చలవిడిగా వచ్చేస్తుంటాయి, కొన్ని కులాలు తమిళ్ మాట్లాడుతుంటాయి. సో అలాగా తమిళ్ కల్చరు, తమిళ భాష, కన్నడ భాష మీద నాకు కొంత బేసిక్ అవగాహన అయితే ఉంది. సో మామూలుగా తీసుకుంటే వీటన్నిటిని ద్రవిడియన్ గ్రూప్ ఆఫ్ లాంగ్వేజెస్ అంటారు. దీంట్లో దాదాపు 36 లాంగ్వేజెస్ ఉన్నాయి. ఈ 36లో ప్రధానమైన లాంగ్వేజెస్
తమిళ్, మలయాళం, తెలుగు, కన్నడ ఈ 4 ప్రధానమైన లాంగ్వేజెస్. మిగతా చాలా ఉన్నాయి. తులు ఉంది, గోండు ఉంది. ఇలాంటి చాలా లాంగ్వేజెస్ మొత్తం 36 దాకా ఉన్నాయనేది చెబుతారనమాట లింగ్విస్టులు. సో ఇందులో ఇవి ఎవాల్వ్ ఎలా అయినాయనే దగ్గర ఇది కాంప్లెక్స్ థియరీ అనమాట. ఒక్క భాష ముందుగా బాగా ఏర్పడి దాంట్లోంచి మిగతా భాషలు ఏర్పడిందనేది రాంగ్ అనేది వీళ్ళు చెబుతారు. సో ఆ రకంగా కమల్ హాసన్ చెప్పింది రాంగ్. తమిళ్ నుంచి కన్నడ పుట్టింది అనేది రాంగ్. ఇవన్నీ కామన్ షేర్. మనం కన్నడ, నాకు చాలాసార్లు కన్నడ మాట్లాడుతున్నప్పుడు తమిళ పదాలు గుర్తొస్తుంటాయి. ఎందుకంటే తమిళ పదాలు కన్నడలో మిక్స్ అయిపోయింటాయి, తెలుగు పదాలు వచ్చుంటాయి. లిపికి తీసుకుంటే కదంబ లిపి అంటారు కన్నడది ఒకప్పుడు. దాన్ని హలెగన్నడ అని కూడా అంటుంటారు అన్నమాట. యాక్చువల్గా కన్నడ ముందుగా తమిళ్ చెప్పి మళ్ళీ కన్నడ చెప్తాను. కన్నడ తమిళ విషయానికి వస్తే వీటన్నిటిలో కూడా ఫస్ట్ లిటరేచర్ వచ్చింది ఈ 4 భాషల్లో తమిళ్లో అని చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళకి బీసీఈ అంటారు. బీసీఈ అంటే బిఫోర్ కామన్ ఎరా. సిఈ బీసీఈ అంటారు. అంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకాన్ని ఎట్ట పిలుస్తారంటే బీసీఈ సిఈ. సిఈ అంటే కామన్ ఎరా. కామన్ ఎరా అంటే క్రీస్తు తర్వాత. బీసీ అంటే బిఫోర్ కామన్ ఎరా. బిఫోర్ కామన్ ఎరా 3వ శతాబ్దంలోనే వాళ్ళకి సంగం లిటరేచర్ ఉంది. బీసీఈ 3వ శతాబ్దం నుంచి సిఈ 3వ సెంచరీ వరకు 6 సెంచరీల మధ్యలో వాళ్ళకి సంగం లిటరేచర్ ఉంది. తొలకాప్యం కావచ్చు, తిరుక్కురలు కావచ్చు, ఇలాంటి గ్రంథాలు తమిళ్లో ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళ లిపి కానీ వాళ్ళ టెక్స్ట్లు కానీ లిటరేచర్ కానీ ఈ 4తో పోలిస్తే చాలా ఏన్షియంట్గా మనం చెప్పచ్చు. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద ఏన్షియంట్ లాంగ్వేజెస్లో తమిళ్ ఉంది. ఆ తర్వాత కూడా తమిళ్ అభివృద్ధి అవుతూ వచ్చింది. దాని తర్వాత 2004లో తమిళ్ని క్లాసికల్ లాంగ్వేజ్గా కూడా మన ఇండియన్ గవర్నమెంట్ గుర్తించింది. తమిళ్ పాపులేషన్ తీసుకుంటే వరల్డ్ వైడ్గా 6,50,00,000 మంది ఉన్నారు అనేది చెప్తారు. ఇది తమిళ్కి సంబంధించి స్థూలంగా. తమిళ్లో కూడా జ్ఞానపీఠ అవార్డుల విషయానికి వస్తే తమిళ్లో 5 జ్ఞానపీఠలు, అత్యున్నత అవార్డు సాహిత్యంలో అంటే జ్ఞానపీఠ అవార్డులు 5,000కి వచ్చాయి. కన్నడ వాళ్ళకి 8 వచ్చాయి, తెలుగు వాళ్ళకి 3 వచ్చాయి. ఇక మన కన్నడ విషయానికి వస్తే కన్నడ కూడా హలిగన్నడ నుంచి, అంటే ప్రోటో కన్నడ అంటారు. ఈ ప్రోటో కన్నడ నుంచి అలిగన్నడ అంటారు. అలిగన్నడ నుంచి వచ్చిందనమాట. ఇది కూడా క్రీస్తు పూర్వమే అశోక శాసనాల్లో ప్రాకృతిత్వంతో పాటు కన్నడ లిపి కూడా ఉందనేది చెబుతారనమాట. క్రీస్తు పూర్వం 3వ బీసీఈ 3rd సెంచరీలో నుంచే వాళ్ళకి లిపి అంటే శాసనాల మీద ఉందని. వాళ్ళ ఫస్ట్ శాసనం అయితే హల్మిది శాసనం అనమాట. 450 సిఈ, క్రీస్తు తర్వాత 450 సంవత్సరంలో ఫస్ట్ హల్మిది శాసనంలో పూర్తి స్థాయి కన్నడ స్క్రిప్ట్ అనేది ఉంటుందన్నమాట. ఆ తర్వాత వాళ్ళకి కన్నడ ఫస్ట్ టెక్స్ట్ వచ్చి కవిరాజ మార్గ అనే ఒక 850 సిఈ, క్రీస్తు తర్వాత 850 సంవత్సరంలో వచ్చిన టెక్స్ట్ కవిరాజ మార్గం. సో ఇది కన్నడకు సంబంధించి. కన్నడలో నేను ఇందాక చెప్పినట్టుగా వాళ్ళకి మంచి బ్రహ్మాండమైన లిటరేచర్ ఉంది. వాళ్ళకి జైన, లింగాయత్ అండ్ వైష్ణవ ఈ 3 సంప్రదాయాలకు సంబంధించిన లిటరేచర్ బలంగా ఉంది. సో వాళ్ళకి పంప, పొన్న, రన్న అని త్రిరత్నాలు అంటారు. జైన త్రిరత్నాలు. ఇందాక చెప్పిన వడ్డారాధన అని నేను ట్రాన్స్లేట్ చేసిన 8 స్టోరీలు చేసిన ఫస్ట్ ప్రోజ్ టెక్స్ట్ కూడా 10th సెంచరీలో ఉంది. సో 9th సెంచరీ నుంచే వాళ్ళకి పుస్తకాలు కూడా కన్నడలో వస్తున్నాయి. ఇక తెలుగు తీసుకుంటే తెలుగు కూడా మనకి శాతవాహన కాలం నుంచే శాసనాల్లో కొంత బ్రాహ్మీ లిపి, హలిగన్నడ లిపి, తెలుగు. మనకి తెలుగు శాసనాల్లో కూడా హలిగన్నడ కనబడుతుంది. మీరు ఓల్డ్ శాసనాలు చూస్తే కన్నడ స్క్రిప్టు కనబడుతుంది అనమాట. దాని నుంచి ఎవాల్వ్ అయింది తెలుగు. సో తెలుగు బ్రాహ్మీ నుంచి ఓల్డ్ కన్నడ నుంచి ఎవాల్వ్ అవుతూ వచ్చింది. మనకి ఇప్పటివరకు దొరుకుతున్న శాసనం ఘంటసాల శాసనం 2nd సెంచరీ సిఈ, క్రీస్తు తర్వాత 2nd సెంచరీ. మనకు వచ్చిన ఫస్ట్ తెలుగులో వచ్చిన పుస్తకం మహాభారత అనువాదం నన్నయ్య చేసిన 11th సెంచరీ. సో అక్కడి నుంచి తెలుగు కూడా ఎవాల్వ్ అవుతూ వచ్చింది. సో ఇంకా మలయాళం జోలికి నేను వెళ్ళట్లేదు, ఈ 3 భాషల గురించి చెప్తున్నాను. సో ఇలాగా ఈ ద్రవిడియన్, ప్రోటో ద్రవిడియన్ లాంగ్వేజ్ నుంచి మిగతా భాషలన్నీ ఎవాల్వ్ అవుతూ వచ్చాయన్నమాట. అందుకే లిపుల దగ్గరకు వచ్చేసరికి తెలుగు లిపికి కన్నడ లిపికి దగ్గరగా ఉంటుంది. తమిళ్ లిపికి కొద్దిగా, మలయాళం లిపి తమిళ్ లిపి దగ్గరగా ఉండదు కానీ కొంతవరకు ఉంటుంది. అయితే వీటన్నిటి మీద కూడా సాంస్క్రిట్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. మనకు తెలుగు మీద మలయాళం మీద ఎక్కువ కనబడుతుంది ఈ 4 కానీ నాకు పర్సనల్గా ప్రముఖ ఇండాలజిస్టు డేవిడ్ షుల్మన్, ఆయన తమిళ బయోగ్రఫీ కూడా రాశాడు. లాంగ్వేజ్ బయోగ్రఫీ కూడా
ఆయన రాశాడు తమిళ్ అనే పేరుతో. ఆయన తమిళ్ స్కాలర్. ఆయనకి తెలుగు 13 భాషలు వచ్చు మొత్తం. తెలుగు, సాంస్క్రిట్, హిందీ ఇవన్నీ కూడా వచ్చు. ఆయన నాకు పర్సనల్‌గా చెప్పింది ఏంటంటే తమిళ్ మీద కూడా 60% సంస్కృత ఇన్‌ఫ్లుయెన్స్ ఉంటది. తమిళ్‌లో 60% తమిళ్ సాంస్క్రిట్ పదాలు ఉన్నాయనేది ఆయన ఫైండింగ్స్‌లో చెప్పాడు. కాబట్టి ఇదేందంటే ఇవాళ ఒక భాష నుంచి ఇంకొక భాష వచ్చిందని సింప్లిఫై చేసి చెప్పడం కరెక్ట్ కాదు. ఇవన్నీ కూడా ఎవాల్వ్ అవుతూ వచ్చాయి. ఎవాల్వ్ అవుతున్న క్రమంలో అనేక భాషల ఇన్‌ఫ్లుయెన్స్ ఉంటది. నేను ఆ మధ్య ఒక హిందీ నవల చదివాను. ఆ నవల చదువుతూ ఉంటే నాకు చాలా ఇంగ్లీష్ పదాలకి హిందీ పదాలకి దగ్గరగా ఉంటది. ఫాదర్, పితా, సో మోటివ్, మక్సద్ ఇలాగా వందల పదాలు నాకు కనిపిస్తున్నాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఒక దగ్గర ఉండరు కాబట్టి మైగ్రేషన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి భాషలు కూడా ఏది ప్యూర్ భాష అనేది ఏది ఉండదు. కాబట్టి నా భాష నుంచి నీ భాష వచ్చిందని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఈ తమిళోళ్ళకి ఈ మధ్య కాలంలో వాళ్ళు నేషనల్ హిందీ మీద వాళ్ళు పోరాడే క్రమంలో తమిళ భాష గొప్పది అన్న ఫీలింగ్ వాళ్ళకి వచ్చేసి తమిళ్ నుంచే అన్ని పుట్టిందన్నట్టుగా మాట్లాడుతున్నారు. తర్వాత కన్నడ వాళ్ళు ఎందుకు ఈ స్థాయిలో రియాక్ట్ అవుతున్నారంటే వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో అక్కడ హిందీ మాట్లాడట్లేదని. ఎందుకంటే బెంగుళూరులో నేను 6 ఏళ్ళు ఉన్నాను మొత్తం. అక్కడ నాన్ కన్నడ ఇన్‌ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటది. పాపం వాళ్ళు మనం తెలుగులో మాట్లాడితే నువ్వెందుకు తెలుగులో మాట్లాడుతున్నావు అనరు వాళ్ళు. వాళ్ళు కూడా తెలుగులో మనతో మాట్లాడతారు. హిందీలో మాట్లాడితే హిందీలో మాట్లాడతారు. అంత బ్రాడ్‌గా ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో ఏమైందంటే అక్కడ ఎక్కువగా కన్నడ వాళ్ళు, తెలుగు వాళ్ళు వెళ్తే ఎక్కడికెళ్ళినా తెలుగు వాళ్ళు ఆ భాష నేర్చుకునేస్తారు. కానీ తమిళోళ్ళు అలాగా లేరు. తమిళోళ్ళు నేను తమిళోళ్ళతో కూడా కలిసి పనిచేసిన కర్ణాటకలో. వాళ్ళు తెలుగు గాని, కన్నడ గాని నేర్చుకోరు వాళ్ళు తమిళోళ్ళు. వాళ్ళకి ఆ లాంగ్వేజ్ పిచ్చి ఎక్కువ ఉంది నేను చూసినంత వరకే. కానీ తెలుగు వాళ్ళు ఎక్కడ పోయినా తెలుగు వాళ్ళ భాష నేర్చుకునేస్తారు. కన్నడ వాళ్ళు కూడా ట్రై చేస్తారు అలాగా. కన్నడ వాళ్ళైతే అన్ని భాషలు మాట్లాడేస్తారు అక్కడ. అందుకని ఇప్పుడు బెంగుళూరులో పాపులేషన్ తీసుకుంటే కూడా నాన్ కన్నడ పాపులేషనే ఎక్కువ అక్కడ. సో ఆ రకంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో హిందీ ఇంపోజిషన్ అనేది పెరగడంతో కన్నడ కూడా లింగ్విస్టిక్ ఉద్యమాలు అనేవి బలంగా పెరిగాయి. ఇప్పుడు ఇదే మాట తమిళ్ నుంచి వచ్చిందంటే మన రాష్ట్రంలో ఎంత ఉద్యమాలు వచ్చి ఉంటాయి అనేది డౌటే. ఎందుకంటే తెలుగుకి అంత మనకి తెలుగు భాషకు సంబంధించిన సంఘాలు కానీ అవేం లేవు. కర్ణాటకలో చాలా సంఘాలు ఉంటాయి. ఈ వీధిలో కన్నడ యువకుల సంఘ అనేది కనబడుతూ ఉంటుంది. తెలుగులో మనకి ఎక్కడ ఉంటాయి? తెలుగు యువకుల సంఘం ఒకటి చూపించండి మనకి, ఏం కనబడదు. సో అది తమిళ్లో, తర్వాత కన్నడలో ఎక్కువగా వాళ్ళ భాష అభిమానం కొంత స్ట్రాంగ్గా ఉంటుంది మనతో పోలిస్తే. అందువల్ల ఈ వచ్చింది. ఆల్రెడీ తమిళోళ్ళకి కన్నడలకి పడదు చాలా విషయాల్లో. ఎందుకంటే కావేరీ గొడవలు అవన్నీ ఉన్నాయి. తెలుగు వాళ్ళకి కన్నడ వాళ్ళకి ఆ గొడవలు ఉండవు. వీళ్ళు కలిసిపోతూ ఉంటారు, వ్యాపారాలు చేస్తుంటారు, మిక్స్ అయిపోతుంటారు. కానీ తమిళోళ్ళు ఎక్కడ పోయినా కొంత సపరేట్గా వాళ్ళ ఐడెంటిటీని కాపాడుకోవడానికి చూస్తూ ఉంటారు. కల్చర్ ఐడెంటిటీ కొంత నిర్దిష్టంగా ఉంటుంది. సో అందువల్ల కూడా ఈ గొడవ అక్కడ ఫ్లేరప్ అయింది. నాకు తెలిసి ఇప్పుడు ఇది బాయ్కాట్ చేస్తారు ఖచ్చితంగా కర్ణాటకలో థగ్ లైఫ్ని